కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరి శాసనసభ్యుల కోట నుండి ఎన్నిక కావడం జరిగింది. సరే, ముఖ్యంగా నాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తమ వాగ్దానం నిలబెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీగా నేను శాసనమండలి సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. సరే, ఇవాళ ముఖ్యంగా చట్టసభలు కానీ పార్లమెంట్ అనగానే మరి వేల కోట్ల రూపాయలు ఎన్నికవుతున్న దిశలో ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఒక సాధారణ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులకు వస్తున్నటువంటి ఆ నేపథ్యంలోనే ఇలా సిపిఐ రాష్ట్ర కమిటీ మాకు ఇవ్వడం జరిగింది. సరే, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీగా బాధ్యతగా ఈ శాసనమండలి సభ్యునిగా ప్రజల పక్షంగా ముఖ్యంగా కార్మిక వర్గం, రైతాంగం, మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అణగారిన వర్గాల పక్షంగా, పీడిత ప్రజల పక్షంగా నిలబడి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసే విధంగా ఈ శాసన మండలిలో పనిచేస్తాం. సరే, కమ్యూనిస్ట్ పార్టీగా అనేక మంది ఉద్దండులు, గతంలో అనేక మంది నాయకులు ఉన్నటువంటి శాసన మండలి అదే కోవలో మేము కూడా ప్రయాణం సాగించి ముఖ్యంగా రైతాంగం పట్ల ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచేయటానికి ప్రయత్నం చేస్తాం. సరే, ముఖ్యంగా ఇవాళ మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం కార్పొరేట్ రాజకీయాలు, ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా ఇలా చట్టసభలు మొత్తం కూడా కార్పొరేట్ రాజకీయాలు భయమైపోయి రాష్ట్ర రాజకీయాల్ని మరి ముఖ్యంగా కార్పొరేట్ శక్తులే ఇవాళ ఆదేశిస్తున్నటువంటి దిశలో ప్రయాణం కొనసాగుతా ఉంది. అందువల్ల ఈ మధ్యకాలంలో చట్టసభల కమ్యూనిస్టు బలహీనపడ్డ తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేకపోతే ప్రజల తరపున మాట్లాడేటువంటి శక్తులు సన్నగిలుతూ ఉన్నాయి. తమ వ్యాపారాలు చూసుకునేటువంటి శక్తులు బలపడుతున్న తరుణంలో కొద్దిమంది చట్టసభల కమ్యూనిస్టులుగా మాత్రమే మాట్లాడేటువంటి వాతావరణం ఉంది. అందువల్ల ఇవాళ రాబోయే రోజుల్లో ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయటానికి ప్రయత్నం చేస్తాం. సరే, ముఖ్యంగా ఇవాళ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా మరి ఎన్నికలలో అనేక హామీలు, మరి ముఖ్యంగా రైతాంగ ఎన్నికల స్వామినాథన్ కమిషన్ కానీ, లేకపోతే ఆర్థిక అసమానతలు కానీ, నిరుద్యోగం కానీ, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ దేశంలో ఒక అప్రజాస్వామికంగా పరిపాలన సాగిస్తూ ముఖ్యంగా దేశాన్ని మొత్తం కూడా ఇవాళ మరి కార్పొరేటుల శక్తులకు అప్పచెప్పే విధంగా దేశ సంపదలని పోతాం. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి ఒక తీవ్ర వ్యతిరేకత, వ్యవసాయ చట్టాలు తీసివేయడం కానీ, కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా నిర్వీర్యం చేసి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. సమస్య ఏంటిదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉంది. అవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్తులన్నీ కార్పొరేట్ శక్తులకు అమ్మి కార్మికుల నోట్లో దుమ్ము కొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కార్మికులు గత 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి దాంట్లో 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం పొందినాయి. అన్ని కార్మిక సంఘాలు కలిసి చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉంది. కానీ ఇటీవల కాలంలోనే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ 4 కోడ్లు అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. కానీ దానికి స్పందించినటువంటి కార్మిక సంఘాలు వెంటనే పోరాటం మొదలుపెట్టినాయి. ఆ పోరాటాలతో పాటు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమ్మెలో కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలిపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు దాదాపు సవరించి 18 సంవత్సరాలు అవుతుంది. 18 నుంచి 10 సంవత్సరాలు, అంటే కొన్ని జీవోలు 10 సంవత్సరాల కింద సవరించారు. కనీస వేతనాల మండలి సమావేశం జరిగి దాంట్లో జీతాలు పెంచాలని చెప్పి నిర్ణయం చేశారు.
అది మే 1వ తేదీన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. కానీ మే 1వ తేదీన ఆయన ప్రకటించలేదు. వెంటనే స్పందించి ఈ మే నెల లోపలే ఇప్పుడు ఆ జీవోలన్నింటినీ కూడా డిక్లేర్ చేసి కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తారు. వాళ్ళు సంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి మేము జిల్లా కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టాలనుకున్నాం. ఏప్రిల్ 3వ తారీఖుకి జిల్లా కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత జిల్లా కాన్ఫరెన్స్లో తీర్మానం చేసుకొని 70 సంవత్సరం తర్వాత కూడా మన పక్కలకెళ్ళి ఇంత పెద్ద హైదరాబాద్ దాకా తాగనికి నీళ్ళు పోతుంది, కానీ నారాయణఖేడ్ ప్రాంతంలో తాగనికి నీళ్ళు వాడటం లేదు. ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తాగు నీళ్ళకి లేదు, సాగు నీళ్ళకి కూడా లేదు. మేము మహాసభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఖాస్కర్ నారాయణఖేడ్ గురించి మాట్లాడి మనకు ఎమ్మెల్సీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం ఉండొచ్చు, కట్టవచ్చు, తాగనికి సాగనికి నీళ్ళు ఇవ్వచ్చు, కానీ ఆ ప్రాంతం ఇక్కడ జరగలేదు. నారాయణఖేడ్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ బల్గూనా వర్గాలు మొత్తం పూనా, బొంబాయి, హైదరాబాద్ వలసగా వెళ్తారు. కాబట్టి జిల్లా పార్టీ ఆలోచన చేసి ఇక్కడ జిల్లా మహాసభ జరిపి నారాయణఖేడ్ ప్రాంతంకి ఏమేమి అవసరం ఉంది, మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ సంగారెడ్డిలో కానీ సదాశివపేటలో కానీ జహీరాబాద్లో కానీ వేలాది గుడిసెలు వేసి ఇల్లులు ఇచ్చాం. కానీ నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా వేలాది ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది, గోటాన్ భూమి ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళు మనం గతంలో చూసాం. ఇక్కడ మాజీ ఎంపీ గారు కూడా గవర్నమెంట్ భూమిని కబ్జా చేశారు, మనం చూసాం. ఇక్కడ గవర్నమెంట్ భూమి నాయకులు కబ్జా చేస్తున్నారు. దీనికి ఎస్సీకి, ఎస్టీలకి అందే విధంగా మహాసభ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడే ఉండి వీడికెళ్ళి పోరాటం స్టార్ట్ చేస్తాం. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అది ఫాలో చేస్తారనుకుంటున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఏప్రిల్ 3 తర్వాత మళ్ళా మేము కౌన్సిల్ ఇక్కడనే ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే మనం పోరాటం షురూ చేస్తాం. అదేవిధంగా జూలైల 27కి జిల్లా మహాసభ ఏఐటీసీ కార్మిక సంఘం మొత్తం కలిసి డిమాండ్ చేస్తున్నాం. ఇదే మహాసభ, ఈ కాస్కర్ మహాసభ పెట్టేది కారణం ఇక్కడ నారాయణఖేడ్ ప్రాంతంకి ముంగట్ జహీరాబాద్ తో పాటు ఇప్పుడు హైవే రోడ్ పడుతుంది, మంచి ప్రాయం. ఎందుకంటే ఇప్పుడు నిమ్స్కి దగ్గర ఎంత 70 కిలోమీటర్ కూడా కాదు, నిమ్స్కి చూస్తే ఇక్కడికి వెళ్ళి 45 కిలోమీటర్ అవుతుంది. కాబట్టి నారాయణఖేడ్ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలని మేము మహాసభ పెడుతున్నాం. మా ఈ డివిజన్ ప్రాంతంకి మళ్ళా ఒకసారి నేను మనవి చేసి చెప్తున్నా, కడపకి సిపిఐ అని మా వాళ్ళు మీ దగ్గర ఇస్తారు, వాళ్ళకి ఆదరించి మహాసభ విజయవంతం నారాయణఖేడ్ డివిజన్ వాళ్ళు చేయాలి, జిల్లా వ్యాప్తంగా మహాసభకి విజయవంతం చేయాలని కోరుకుంటూ మళ్ళా ఒకసారి మా ఎమ్మెల్సీ గారికి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.